అందరికీ నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు భారతదేశంలో పుట్టి భారతదేశంలోని అన్ని విధాల చదువుకొని తిని పెరిగి ఒక దున్నపోతులాగా వేరే దేశంలో ఉంటూ భారతదేశాన్ని ఎవరైతే కించపరుస్తున్నాడో, ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడుతున్నాడో, 13 ఏళ్ల పిల్లల్ని అనుభవిస్తున్నానని వీడియోలు చేస్తున్నాడో, ఇలాంటి ఒక అంటే గోమాతను అవమానిస్తూ ప్రతి దగ్గర కూడా ఒక పుచ్చకాయని తీసుకొని ఒక కీరకాయని తీసుకొని చాలా జుగుప్సాకరంగా అసహ్యమైన వీడియోలు చేస్తూ అందరినీ ఇబ్బందికరంగా ఛీ అని అందరూ అనుకునే విధంగా వాడు చేస్తున్న ప్రవర్తన చూసి చాలా బాధ అనిపించిందండి. అందులోని ప్రవచనకారుల్ని, హిందువుల్ని ముఖ్యంగా రేపిస్టులు, అలాగే హిందూ దేవీ దేవతల్ని అంటే నేను దూషించట్లేదు అంటూనే సీతామాతని, ద్రౌపదీ మాతని అనేక విధాలుగా దూషించాడు. ఇంకా హిందువులు కేవలం ఎప్పుడు కూడా భారతదేశం ఇన్ని రేపులైనాయి అంటే భారతదేశంని ఇంత నువ్వు ఘోరంగా నీచంగా మాట్లాడుతూ మళ్ళీ దానికి వీడియోలు చేసి ఏం పీక్కుంటారో పీక్కోండి అని మళ్ళీ చేయడం, వీడియోలు చేసిన తప్పుని రిపీటెడ్గా చేయడం. సీతామాతని అంటే ఏ హిందువు ఊరుకోరండి, పవిత్రమైన భారతదేశాన్ని అంటే ఎవరు ఊరుకోరు. మా హిందువులందరూ పనికిమాని వారు, చేతకాని వాళ్ళు అని అనేక విధాలుగా అంటున్న వాడిపైన ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ. దీనిలో సెక్షన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. సెక్షన్ 352 and 79, 299 BNS, 67 IT యాక్ట్. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఆల్టర్ చేస్తారని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఛార్జ్షీట్ పడే లోపల ఇంకా చాలా సెక్షన్స్ యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా యాడ్ చేసి ఖచ్చితంగా ఇంకా లుకౌట్ నోటీసులు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు నేను అడిగాను, హామీ ఇచ్చారు. నేను గట్టిగా మాట్లాడాను. మేము సజ్జనార్ గారిని కలుస్తాం, బండి సంజయ్ గారిని కూడా కలుస్తాం. అలాగే ఈరోజు ఏపీ తెలంగాణ టీజీ మన మామూలుగా విశ్వ హిందూ పరిషత్ రవి గారిని కూడా కలిశాను. టీజీ ఏపీ వారిని కూడా కలిసి మాట్లాడాను. వారు ఖచ్చితంగా డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తామన్నారు. ఇంకా అంతేకాకుండా వాడికి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఇదండి. ఈ ఎఫ్ఐఆర్తో వాడిని భారత్ తీసుకురావడం ఒక నాంది పడింది. భారత్ తీసుకురావడానికి లుకౌట్ నోటీసులు ఇప్పించడానికి ఈ ఎఫ్ఐఆర్ ఉపయోగపడుతుంది. ఇలాగ ప్రతి దగ్గర కూడా ఎఫ్ఐఆర్లు అవ్వాలి. ఒక హ్యూజ్ ఎఫ్ఐఆర్లు అయితే ఆటోమేటిక్గా ఇంకొంచెం ప్రెజర్ పెరుగుతుంది. ప్రతి ఏరియాలో చేయండి, ప్రతి హిందువు. అంతేకాకుండా 2026లో అందరికీ చెప్పించావు కదరా ఎద్దవ్వన్నారు, ఎద్దవా భారతదేశంలో పుట్టి ఇంత ఎదవలా తయారైనందుకు మా కర్మ, నువ్వు మా తెలుగువాడు అని చెప్పుకోవడానికి మా కర్మ ఇదంతా. కాబట్టి ఇదిగో 2026 రాసి పెట్టుకో. నువ్వు చెప్పిస్తున్నావు కదా 26లో నీకు చెప్పకూడదు, చెర్లపల్లి జైల్లో తినిపిస్తాం. హిందువులు సత్తా ఏంటో చూపిస్తాం, భారతీయులు సత్తా ఏంటో చూపిస్తాం. నువ్వేదైతే మాట్లాడి రాసి పెట్టుకో. నీ పాస్పోర్ట్ సీజ్ చేయిస్తాం. కన్ఫామ్గా నీ అకౌంట్లన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సీజ్ అయ్యే వరకు, అన్ని బ్లాక్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి కూడా పోరాటం చేస్తానని చెప్తున్నా. అంతేకాకుండా ముందే చెప్తున్నా, సిగ్గుందా మీకు భారతీయులకి, సిగ్గుందా హిందువులకి? ఇప్పటికీ వాడి వెనకాల ఇంకా పడుతూ వాడు ఏం పెడుతున్నాడు అని చెప్పి చూస్తున్నా కూడా వాడికి డబ్బులు వస్తున్నాయి. వాడు ఏం పెడుతున్నాడు అని చూస్తే కూడా డబ్బులు వస్తున్నాయి. ఏం పెడుతున్నాడో ఏమన్నా డౌన్లోడ్ చేయాలని చూస్తారో అది కూడా వాడికి ఒక డబ్బులు వస్తున్నాయి. సో మీకు సిగ్గు, శరం, సీము, నెత్తురు ఉంటే బయటికి రండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం, ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తున్నాం కూడా. ప్లీజ్ అలాంటి చెత్త విధంగా ఫాలో అవ్వద్దు. అతను ఎవరు పట్టుకోలేరనా, లేకపోతే ఏంటి ఆ వ్యాఖ్యలు? అంటే ఇండస్ట్రీ పైన కావచ్చు, సినిమా వాళ్ళని అవచ్చు, ప్రవచనకారులను అవచ్చు, భారతదేశానికి సంబంధించిన దేవతల్ని కూడా చాలామంది వాళ్ళ మీద కమెంట్లు చేయడం అసలు ఏంటి? అంటే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? అతను ఏమైనా అండా, లేకపోతే అతను ఎవరు చేయలేరనా, ఇండియాకి ఎవరు అతను తప్పించలేరనా, ఏంటి అతని ధైర్యం? అంటే వాడు ఒక పర్వర్టెడ్ క్యాండిడేట్ అండి. వాడు మనిషిగా మనం గుర్తించడం కూడా వేస్ట్. ఎందుకంటే వాడు ఒక మనిషిగా ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడు. సీతామాతను అన్నాడంటే వాడు ఎంత దరిద్రుడో అర్థమవుతుంది. భారతీయులు అన్నాడంటే భారతదేశంలో పుట్టి వేరే దేశంలో ఇలా చేస్తున్నారు రా చూడండి రా అని చెప్పి ఎట్లా బూతులు నేను మాట్లాడాను వాళ్ళగా. వాడు ఎంత దరిద్రంగా మాట్లాడి మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అలాంటి క్యాండిడేట్ని మనం ఒక మనిషిగా లెక్క చేయడం ఈరోజు కర్మ కాకపోతే, ఈరోజు న్యూ ఇయర్ ఎండింగ్ కదా ఈరోజు అంటారు కదా, నూతన ఆంగ్ల సంవత్సరంలో వాడు ఎవరెవరికో చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా. 26లో నువ్వు చెప్పకూడదు, తింటావు. కన్ఫామ్గా రాసి పెట్టుకో. హిందువులు అన్నావు, హిందువులు ఖచ్చితంగా నిన్ను వదలరు. అలాగే భారతీయులు అసలే వదలరు. ఈరోజు హిందువులందరూ కూడా సీతామాతను అన్నందుకు రగిలిపోతున్నారు, ద్రౌపదీ మాతను అన్నందుకు రగిలిపోతున్నారు. ప్రతి హిందువు కూడా ఈరోజు నిన్ను ఎలా జైల్లో పెట్టాలనే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బయటికి రండి, హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేయండి. బాయ్కాట్ నా అన్వేషణ ఛానల్, బాయ్కాట్, ప్లీజ్ బాయ్కాట్ చేయండి. అందరూ బాయ్కాట్ చేయండి ఒకేసారి హ్యూజ్గా. రేపు January 1 కదా, రేపు ఒకేసారి మధ్యాహ్నం 12 గంటలకి అందరూ కలిసి రిపోర్ట్ కొట్టండి, రిపోర్ట్ పెట్టండి వాడి ఛానల్కి. అప్పుడు ఏమవుతుంది తెలుసా,
రేపు న్యూ ఇయర్ అడిగి బాగా పండగ అవుతుంది కన్ఫర్మ్గా. సమర్థించుకోవడానికి కూడా కొన్ని వాడు బొందండి, వాడు బొంద, వాడొక పర్వర్టెడ్ క్యాండిడేట్. వాడు ఎందుకు రాడు భారతదేశానికి? పోలీసులు ఏమో ఊరుకుంటారా? చట్టం ఏమైనా ఊరుకుందా? వాడు చుట్టమా చట్టం ఏమైనా? వాడు అక్కడి నుంచి ఎందుకు రాడండి? రప్పిస్తారు ఖచ్చితంగా. చట్టం ఇక్కడికి రప్పించే విధంగా ఇవాళ చెప్పారు కదా, లుకౌట్ నోటీసులు ఇస్తామంటున్నారు. ఇంతకన్నా ఏముంది? ఎక్కడ దొరుకుతాడు పట్టుకుంటారు ఇప్పుడు వాడిని. వాడు థాయిలాండ్లో ఉంటాడా, అమెరికాలో ఉంటాడా, ఆస్ట్రేలియాలో ఉంటాడా, ఎక్కడ ఉంటాడో మాకు అనవసరం. కన్ఫామ్గా వాడికి లుకౌట్ నోటీసులు అయితే ఇస్తారు. ఈ లుకౌట్ నోటీసులు ఇచ్చిన వెంటనే వాడిని పట్టుకుంటారు. ఇంకా ఆల్టర్ అవుతాయండి సెక్షన్స్ కూడా. చేస్తామండి. మేము బండి సంజయ్ గారు ఫారిన్ అఫైర్స్ దానిలో ఉన్నారు కదా, ఆయన ఉన్నారు కదా. నేను బండి సంజయ్ గారిని కలుస్తాను, అలాగే మేము కిషన్ రెడ్డి గారిని కలుస్తాము. మేము కేంద్రానికి వినతి పత్రం ఇస్తాము, పాస్పోర్ట్ అథారిటీకి కూడా పెడతామండి. ఇవన్నీ చూపించి అలాగే యూట్యూబ్కి కూడా ఇస్తాం. నేనైతే చాలా సీరియస్గా, ఎందుకంటే నేను ఒక హిందువుగా, ఒక భారతీయ నారీగా వాడు మాట్లాడి ఎవడు పడితే వాడు యూట్యూబర్ అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛ ఉందని ఏది పడితే ప్రవచనకారులు, మన భారతీయులు, హిందువులు, దేవీ దేవతలు ఏవి లెక్కలేదా? అసలు మనం ఎక్కడున్నామండి? మనం మనుషులమా లేకపోతే ఇంకేమన్నా? వాడు ఏ జాతికి పుట్టాడు నాకు అర్థం కావట్లేదు. అనకూడదు కానీ చెప్తున్నా, అవి కూడా సిగ్గుపడతాయి వాడి గురించి మాట్లాడితే. నిజంగా అంత విశ్వాసం ఉన్నవి కూడా ఉన్నాయి జంతువులు. ఆవుని రేప్ చేశారంట హిందువులు, రేపిస్ట్లా, భారతీయులు రేపిస్ట్లా. ఇన్ని లక్షల రేపులు అయ్యాయా భారతదేశంలో? అంటే భారతదేశం గురించి నువ్వు బయట దేశాల్లో ఉండి నువ్వు మాట్లాడతావా? అరే కబడ్దార్ నాకు బూతులు వస్తాయి. ఇంకా మరి నాకు అంత కోపం వస్తుంది. 1000 రూపాయలు ఇచ్చి ఒక 14 ఏళ్ళు. ఏ దేశమైనా మైనరేనండి. భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచ దేశాలు ఎక్కడ మైనర్ని అలా అనుభవించాలని లేదు. ఇప్పుడు దీని మీదైనా సరే వాడికి అక్కడ నోటీసులు ఇప్పించి ఇవన్నీ రాస్తే కన్ఫామ్గా వాడు శిక్షార్హుడే. అయినా చిన్న పిల్లలు వాడు అట్రాక్ట్ అవుతుంది దేనికంటే బూతులకి. ఆ బూతులు మాట్లాడి చిన్న యువతను పాడు చేస్తున్నాం. ఇలా మాట్లాడండి రా నేర్పిస్తున్నాం, ఇలా అనుభవించండి రా చూపిస్తున్నాం. వెధవ, నీకు శిక్ష పడకపోతే నిజంగా భారతీయులు అందరి మీద 120 కోట్ల భారతీయులను ఒట్టు పెట్టి చెప్తున్నా, ఇంతమంది హిందువులు సాక్షిగా చెప్తున్నా, మేము వదలమండి, సంఘాలు వదలం. నేను అసలు ఒక భారతీయ స్త్రీగా, ఒక బీజేపీ నాయకురాలుగా నేను ఫైట్ చేయట్లేదండి, ఒక హిందూ స్త్రీగా ఫైట్ చేస్తున్నా. అందులోని కూడా నేను కేంద్రానికి ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి ఇది ఆల్టర్ చేయించి వాడికి లుకౌట్ నోటీసులు ఇప్పించి వాడిని రప్పించకపోతే ఆ రోజు మాట్లాడతాం మళ్ళీ మీతో. వాడు రావాలి, వస్తాడు. నాకు పోలీసులు అయితే ఖచ్చితంగా ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎక్కడ కాలేదు, ఓన్లీ కంప్లైంట్స్ వెళ్ళాయి. ఇంకా ఎఫ్ఐఆర్లు కూడా చేయండి. ఇందులో ఉన్న సారాంశం మా దగ్గర ఉంది. కావాలంటే ఎవరైనా అభ్యర్థిస్తే మేమందరం పెట్టేస్తాము, ఎవరికి కావాలన్నా. మీరు అందరూ కూడా మీ ఏరియాలో చేయించండి, వాడిని బాయ్కాట్ చేయండి, వాడి మీద రిపోర్ట్ కొట్టండి. ఫస్ట్ రిపోర్ట్. వాడి అకౌంట్లన్నీ మూసిపోవాలి. రూపాయి మనం వేస్తున్న ముష్టి మనందరం లైక్ కొడుతుంటే ఆడికి ముష్టి వెళ్తుంది. ఆ ముష్టి తీసుకొని వాడు మన మీద తిరిగి రివర్స్ అవుతున్నాడండి. మనందరం భారతీయులం, మన భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకున్నాం. చీపు అంతెందుకండి, నిన్న మళ్ళీ పెట్టాడు కదా థాయిలాండ్లో కూర్చొని. నిన్న వీడియో ఉంది కదా. అంటే ఒకసారి తప్పు జరిగిందని మొన్న జరిగింది ఎఫ్ఐఆర్. నిన్న ఎఫ్ఐఆర్ వచ్చింది, అది జరిగిన తర్వాత నువ్వు వీడియో పెట్టావంటే రిపీటెడ్ ఎగైన్ చేస్తే మళ్ళీ శిక్ష పెద్దది అవుతుంది కదా. ఇప్పుడు 3 సంవత్సరాల శిక్ష 7 సంవత్సరాలు అవుతుంది. ఆటోమేటిక్గా దాన్ని మారుస్తారు, ఆల్టర్ చేస్తారు. ఎందుకంటే నువ్వు చేసింది రిపీట్. ఐటీ సెక్షన్ 67 అదేనండి. ఒకవేళ రిపీట్ చేస్తే అదే నేరాన్ని మళ్ళీ దానికి ఖచ్చితంగా మళ్ళీ శిక్ష పెద్దదవుతుంది. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి వాడికైతే మాత్రం సమయం ఆ టైం బాగాలేదు. వాడు ఏదో పాపం ప్రతిసారి వాడి పెద్ద గ్యాంబ్లర్స్ కోసం నేను సపోర్ట్ చేశాను అంటాడు కదా, అది దాని గురించి నేను తీసానంటాడు కదా. వాడే పెద్ద గ్యాంబ్లర్. ఎలా అంటే వాడు చేసేది ఏంటంటే వాడి వ్యూస్ని పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి వాడు చేసే పెద్ద ప్లే అది. ఎలా అంటే ఏదైనా ఒక ఇష్యూలో దూరి ఆ ఇష్యూని వాడి వైపు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మన వాళ్ళందరూ గొర్రెలాగా పిచ్చోళ్ళలాగా మన అందరం వెళ్ళిపోయి సరే కరెక్ట్ మాట్లాడుతున్నాడు, కరెక్ట్ చెప్తున్నాడు అని చెప్పేసి వాడికి సబ్స్క్రైబ్ చేసేస్తాం అది చూడగానే వీడియో. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు, వాడికి డబ్బు వస్తుంది, దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఈ ఇష్యూలో కూడా అలాగే ఎంటర్ అయ్యాడు. ఏదో వాడి వైపు మలుచుకుందాం అనుకున్నాడు, వాడికి మిస్ఫైర్ అయ్యి వాడికి రివర్స్ అయింది ఇది. ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు కూడా కనీసం ఒక 5 లక్షలు పెరుగుతారు అనుకున్నాడు సబ్స్క్రైబర్స్, అనుకునే చేశాడు ఈ ఇష్యూ. కానీ 5 లక్షలు తగ్గిపోయారు. ఇంకా 2 మిలియన్ ఉన్నారు. 2 మిలియన్ పైన 3 lakhs 4 lakhs తగ్గారు. ఇంకా 2 మిలియన్ అంటే 20 లక్షలు. 20 లక్షల మంది ఆ చెత్తను చూస్తున్నారా, ఆ చెత్తను వింటున్నారా? 20 లక్షల మంది. సిగ్గుందా మనకి? మీరు బయటికి రండి అయ్యా, బయటికి రండి. మీకు సిగ్గు శరం ఉంటే భారతీయులైతే, హిందువులైతే బయటికి రండి. మిమ్మల్ని తిడుతున్నారు, నపుంసకులు అంటున్నాడు మిమ్మల్ని అందరినీ, మనల్ని అందరినీ కలుపుతున్నాడు. ఆడపిల్లల్ని ఎలా బడతారు బట్టలు ఇప్పుకొని తిరగమంటున్నాడు. వాళ్ళ అమ్మని తిప్పమని చెప్తాడా? అలాగా చెప్పగలడా? వాళ్ళ అమ్మగారిని అలా ఉండమనగలడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని అనమనగలడా? అంటే
మనకు మాత్రం చెప్తాడు మన ఆడపిల్లలు చెడిపోవాలి, ఎలా పడితే అలా తిరగాలి విచ్చలవిడిగా. వాడు మాత్రం చూసి వాడు పిచ్చి పిచ్చిగా వీడియోలు చేస్తాడు, అమ్మాయిలు చేతులు వేస్తాడు, ఎక్కడెక్కడ పట్టుకుంటాడు. వాడిని గురించి మనం ఇంతసేపు డిస్కషన్ చేసిన పరిస్థితి దౌర్భాగ్యం వచ్చింది ఈరోజు మనకి. వాడిని అయితే వదలండి, పక్కాగా చెప్తున్నా. వాడి అకౌంట్లు సీజ్ అయ్యే వరకు, వాడి పాస్పోర్ట్ సీజ్ అయ్యే వరకు, వాడి తాలూకు సబ్స్క్రైబర్స్ అందరూ డౌన్ అయ్యే వరకు, వాడిని లుక్అవుట్ నోటీసులు జారీ చేసి వాడిని తెచ్చే వరకు భారత్ నేనైతే పోరాటం చేస్తా. నేను స్టార్ట్ చేశాను, నాతో పాటు చాలామంది వస్తారు, రావాలి, అందరూ రండి, కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఎదవను ఇండియాకి రప్పించి ఎక్కడ చూపిద్దాం మన సత్తా. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. అవునండి, 6 కోట్లు కాదు 10 కోట్లని ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి చెత్తంతా మనం చూస్తుంటే వాడికి ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా, వాడి వ్యూ ఏం పెట్టాడో అని చూడడానికి మనం చూస్తుంటే అది కూడా డబ్బులుతుంది. వాడి ధీమా అదే, అది కూడా చూడకూడదు. డౌన్లోడ్ చేయకండి, వాడిని అసలు పట్టించుకోండి, వాడు పురుగులా వదిలేయండి. వాడికి 6 కోట్లు కాదు 15 కోట్లు కూడా వస్తాయండి. ఇప్పుడు మనమే ఇస్తున్నాడు డబ్బంతా, మన డబ్బే. తిరిగి నేను ట్యాక్స్ పేయర్ని అంటాడు. ట్యాక్స్ ఎవరికి కడుతున్నావు నువ్వు? ట్యాక్స్ ఎవరికి కడుతున్నావు? భారతదేశంలో ఆర్మీకేమి ఇవ్వట్లేదు నువ్వు, మాకేమి హాస్పిటల్స్కి స్కూల్స్కి ఏమి నువ్వు డొనేషన్ ఇవ్వలేదు. మేము పడేసిన ముష్టికి సంపాదించుకుంటున్న దానికి నీవు ట్యాక్స్ కడుతున్నావు. సో మా డబ్బుతోనే ట్యాక్స్ కట్టుకుంటూ, మా డబ్బుతోనే తింటూ, మా డబ్బుతోనే ఉంటే మమ్మల్ని తిడతావు. మాకు సిగ్గులేదు. ఇంకా నో సబ్స్క్రైబ్, ఇంకా ఇక ముందు సబ్స్క్రిప్షన్ లేదు వాడికి. నో సబ్స్క్రిప్షన్, వెంటనే తీసేయండి. అందరూ బయటికి రండి, వాడిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి. ఫస్ట్ రిపోర్ట్ 1,00,000 మంది రిపోర్ట్ కొడితే వాడి ఛానల్ ఎగిరిపోద్ది. ప్లీజ్ దయచేసి రిపోర్ట్ చేయండి. నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం, ధర్మం కోసం. హిందువులందరూ, భారతీయులందరూ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇది మనందరి శ్రేయస్సు కోసం. ఇలాంటి వెధవల్ని, ఇలాంటి పురుగుల్ని, కరోనా కన్నా పెద్ద వైరస్, యూట్యూబ్ టెర్రరిస్ట్ వీడు. వీడిని మాత్రం మనం జాగ్రత్తగా బయటికి పంపించకపోతే మన పిల్లలు కాదు, మన సంసారాలే కాదు, చాలా పోతాయి, అన్నీ పోతాయి. దయచేసి అది ఒక్కటి మాత్రం గమనించండి. దయచేసి అందరికీ అభ్యర్థిస్తున్నా, సపోర్ట్ చేయండి, రండి, అందరం కలిసి పోరాటం చేద్దాం. మీరు కూడా కంప్లైంట్ పెట్టండి. మీ ఏరియాలో ఎక్కడ ఎవరు చూస్తున్నారో అందరూ కంప్లైంట్ చేయండి. ఇది చూసిన ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయండి. ఎఫ్ఐఆర్ అయిందంటే ఇంకొకరికి కూడా అవుతుంది. శ్రద్ధాంజలి పోస్టులు కూడా వస్తున్నాయి అన్వేష్ గురించి, అంటే రియాక్ట్ అవుతున్నారు కదా ఇప్పుడిప్పుడే అని అనిపిస్తుంది. సార్ అందరూ ఎట్లా అంటే, ఒకరు పోరాటం చేస్తే వాళ్ళు చేస్తున్నారు కదా, మనం చంపట్లు కొడదాం, ఒక కామెంట్ పెడదాం అనుకుంటారు. లేదు, అది కాదు, సరిపోదు. మీరు కూడా రావాలి. మీరు కమ్ ఫార్వర్డ్. ఒక కరాటే కళ్యాణి వెళ్ళాలి, ఇంకొకరు వెళ్ళాలి కాదు, మీరు కూడా రండి. పోస్ట్ పెట్టేసాము, సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడతామంటే కుదరదండి. సోషల్ మీడియాలో పోస్ట్తో సరిపోదు. శ్రద్ధాంజలి పెట్టేస్తే అయిపోయిందా? వాడు ఇంకా అక్కడ ఉన్నాడు, వాడు ఇంకా చేయాల్సిన చేస్తున్నాడు. భగవద్గీత చిన్నది పాకెట్ భగవద్గీత పట్టుకొని నేను భగవద్గీత చదువుతానంటే, భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పరా నువ్వు, కరెక్ట్గా ఒక శ్లోకంకి అర్థం చెప్పరా? ఏమీ తెలియదు. బట్ నువ్వు నత్తి మాట్లాడుకుంటే వాడు మాట్లాడేవన్నీ మాటలు మనం వింటున్నాం, మనకు పని లేక. వాడికి ఒక్క మాట్లాడు, యస్మిన్ యథా వర్తయో మనుష్య తస్మిన్ సదా వర్తవ్యం సధర్మ. ఇదే నాకు నా ధర్మం చెప్పింది, ఇదే నేను నేర్చుకున్న భగవద్గీతలోని రహస్యాలైనా ఏదైనా సరే ఇదే చెప్తా. యథా హి ధర్మస్య, మీ అందరికీ తెలుసు. ఎక్కడైతే అన్యాయం ప్రబలుతుందో అప్పుడు పరమాత్మ వస్తాడు, నాలాగో ఇంకొక రూపంలో ఇంకో రూపంలో వచ్చి వాడికి చెక్ పెడతాడు. ఇలాంటి రాక్షసుడిగా వీడిని అభివర్ణిస్తాం. ఇలాంటి రాక్షసులకు మాత్రం వదలొద్దు ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ ఒకసారి నూతన సంవత్సరంలో వాడికి రుచి చూపించండి. రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరంలో వాడికి మన దెబ్బ రుచి చూపించండి. అది ఒక్కటి మాత్రం నేను చెప్తాను. ధన్యవాదాలు.